పెరుగుతున్న జనాభా నగరీకరణతో ఎదురవుతున్న ప్రధాన సమస్య గార్బేజ్. నిత్యం టన్నుల కొద్దీ ఉత్పత్తి అవుతున్న చెత్త పర్యావరణ కాలుష్యానికి కారణమవుతోంది. గుట్టలు గుట్టలుగా పెరిగిపోతున్న చెత్త నుండి వెలువడే విషవాయువులు సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల ఆరోగ్యానికి చేటుగా మారాయి. చెత్త కాలుష్యంతో కరీంనగర్ ప్రజలు పడుతున్న కష్టాలపై TV9 గ్రౌండ్ రిపోర్ట్. ఈ వాతావరణం చూసి ఇదేదో హిల్ స్టేషన్ అనుకుంటున్నారా? కానే కాదు, ఇది కరీంనగర్ జిల్లా కేంద్రం. ఈ పొగేదో శీతల ప్రదేశంలో కనిపించే పొగ మంచు కాదు, ప్రాణాలు తీసే విషవాయువులతో కూడిన ప్రమాదకరమైన ధూమమది. కరీంనగర్ శివారులో మానేరు వాగు దగ్గర డంపింగ్ యార్డ్ నుండి వెలువడుతున్న పొగది. మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఈ డంపింగ్ యార్డ్ ముందు చూపు లేకుండా ఏర్పాటు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏళ్ల నుంచి ఇక్కడ చెత్తని డంప్ చేస్తున్నారు. గుట్టలుగా పేరుకుపోతున్న చెత్త నుండి వెలువడుతున్న దుర్గంధంతో ప్రజలు నరక యాతన పడుతున్నారు. మెడికల్ వ్యర్థాలని కూడా ఓపెన్ గా ఇక్కడ పారేస్తుండటంతో దుర్గంధం తీవ్రత రెట్టింపవుతోంది. రీసైక్లింగ్ విధానం లేకపోవడంతో చెత్త గుట్టలుగా పేరుకుపోతోంది. పక్కనే మానేరు వాగుండటంతో ఈ వ్యర్థాలన్నీ నీటిలో కలుస్తున్నా కూడా అధికారులకి పట్టడం లేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సో ఒకప్పుడు శివారు కాలనీలా ఉన్న ఈ ప్రాంతం అనేది ఇప్పుడు మొత్తం అన్ని కాలనీలు ఇక్కడ విస్తరించేసరికి ఆ పొగ అనేది అంటే మంటలు వస్తున్నాయి. 15 రోజులకు ఒకసారి మంటలు రావడము, మంటలు రాగానే ఈ మున్సిపల్ వాళ్ళు వాటర్ కొట్టడము, వాటర్ తర్వాత ఏంటి అంటే పొగ రావడం. ఇప్పుడు ఈ చలికాలంలో ఏంటి అంటే ఈ చలితో పాటు ఆ పొగ యాడ్ అవ్వడం వల్ల చాలా యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. మెయిన్గా ఏంటి అంటే ఈ శివారు కాలనీలో ఉన్న మా అందరికీ కూడా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్తో పాటు చిన్న పిల్లలకి ముసలి వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. 10 ఏళ్ల నుంచి మేము డంప్ యార్డ్ కొరకు కొట్లాడుతున్నాం, కానీ ఏ అధికారి మాకు స్పందించడం లేదు. ఆల్రెడీ లాస్ట్ టైం కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఈ డంప్ యార్డ్ వల్లనే మీకు ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయని డాక్టర్లు కూడా చెప్తున్నారు. దీంతో మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చెత్తకి నిప్పంటించడంతో దాని నుంచి దట్టమైన పొగలు వెలువడుతున్నాయి. చెత్త రోజుల తరబడి తగలబడుతూనే ఉండటంతో విషవాయువులతో సతమతమవుతున్నారు నగర జనం. దట్టమైన పొగలు, మంచు కారణంగా ఆ దారిన వెళ్లే వాహనదారులకు రోడ్డు కూడా కనిపించడం లేదంటున్నారు. చెత్త నుంచి వెలువడుతున్న పొగ నగరం అంతా అలుముకుంటున్న సందర్భాలు ఉన్నాయి. వర్షం పడితే ఇక్కడ పరిస్థితి మరీ ఘోరంగా మారుతోందని చెప్తున్నారు స్థానికులు. మేమందరం కూడా రిటైర్మెంట్ అయితే ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందని ఈ ఏరియాను మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ డంపింగ్ యార్డ్ అనేటువంటిది తెలియక మాకు చాలా అనర్థదాయకంగా ఉన్నది. ఇది ఏంటంటే హౌసింగ్ బోర్డు వరకు పారుకుంటూ వెళ్తుంది పొగ అనేది. దీని మీద అధికారులు కానీ, కమిషనర్ కానీ, మున్సిపాలిటీ అధికారులు కానీ, ఎంపీ గారికి కేంద్ర మంత్రి కూడా వచ్చి దాన్ని చూశారు, వెళ్ళారు. అది ఎంత తొందర మన కరీంనగర్ నుండి ఆ బైపాస్ నుండి అది ఎంతవరకు తీసేస్తే అది బెటర్ అని చెప్పేసి కరీంనగర్ ప్రజల పక్షాన మేము కోరుకుంటున్నాం. అది నగరం నుంచి రోజుకి 135 మెట్రిక్ టన్నుల గార్బేజ్ ఈ డంపింగ్ యార్డుకు చేరుతోంది. హాస్పిటల్లోని వ్యర్థాలు కూడా ఇక్కడికే తరలిస్తున్నారు. ఈ వ్యర్థాలు మరింత డేంజర్ గా పరిణమించాయి. ఇవి తగలబడితే వెలువడే విషవాయువులు ప్రాణానికే ప్రమాదంగా మారాయి. ఎండాకాలం వచ్చిందంటే చాలు డంపింగ్ యార్డ్లో ఎప్పుడు మంటలు అంటుకుంటాయో అనే ఆందోళన స్థానికుల్లో కనిపిస్తోంది. డంపింగ్ యార్డ్ నుంచి వెలువడే దుర్గంధం నుంచి తమని కాపాడాలని ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. డంపింగ్ యార్డ్ ని తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి ప్రభుత్వం ఎంత మేరకు చర్యలు చేపడుతుందో.